భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యానికి ప్రతీక. వివిధ మతాలు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ అందరూ ఒకేలా జీవిస్తారు. కానీ ఆ ఏకత్వాన్ని దూరం చేసి ఇండియాను చిన్నాభిన్నం చేయాలని కొందరు ప్లాన్ చేస్తున్నారు. మతం పేరుతో బలాన్ని ప్రదర్శించడానికి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు మతతత్వవాదుల ఆగడాలు పెరుగుతున్నాయే తప్ప ఆగటం లేదు. తాజాగా యూపీలో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. ఓ ఊరేగింపులో ఇస్లామిక్ వాదులు రెచ్చిపోయారు. ఇంతకీ అసలు యూపీలో ఏం జరిగింది? ముష్కరులు ఎలాంటి కుట్రకు పాల్పడ్డారు? బుల్డోజర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఆగని మతతత్వాదుల కార్యకలాపాలు. యోగి అడ్డాలో త్రివర్ణ పతాకానికి ఘోర అవమానం. అశోక చక్రానికి బదులుగా యా రసూల్ అల్లా అనే అక్షరాలు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన సీఎంగా కంటే గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ పాలిట యమధర్మరాజుగా గుర్తింపు తెచ్చుకున్న లీడర్. రాష్ట్రంలో నేరం చేసిన ఎవరైనా ఆయన కంటపడ్డారో వారు మారుమూల ప్రాంతంలో తలదాచుకున్నా వెతికి పట్టుకొని బుల్డోజర్ దింపుతారు. అటువంటిది హిందూ ధర్మాన్ని ఎక్కువగా నమ్మే యోగి అడ్డాలో ఇప్పుడు ఇస్లామికులు రెచ్చిపోతున్నారు. యూపీలోని హత్రాస్ జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఘోరంగా అవమానించారు కొందరు ముష్కరులు. హత్రాస్ జిల్లాలో త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. మతతత్వవాదులు తమ కార్యకలాపాలను ఆపడం లేదు. మతం పేరుతో బలాన్ని ప్రదర్శించడానికి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. త్రివర్ణ పతాకంలో అశోక చక్రానికి బదులుగా యా రసూల్ అల్లా అని రాశారు. హత్రాస్లో బరావాఫత్ ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. దీనిలో మతతత్వవాదులు త్రివర్ణ పతాకం నుండి అశోక చక్రాన్ని తొలగించి దాని తెల్లటి గీత స్థానంలో ఉర్దూలో యా రసూల్ అల్లా అని రాశారు. ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. కావాలని ఇది జాతీయ జెండాను అవమానించడమే అని జాతీయవాదులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో మొహమ్మదీ ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత హత్రాస్ పోలీసులు వెంటనే చర్య తీసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా వారిద్దరిపై జాతీయ జెండా అవమాన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి వీడియోను క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, ఛత్తీస్గఢ్ బలరాంపూర్ జిల్లాలోని త్రికుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరేంద్రనగర్ గ్రామంలో గణేష్ మండపం సమీపంలోని వాటర్ ట్యాంక్ పైభాగంలో హనుమాన్ ధ్వజం ఉంది. అయితే కొంతమంది యువకులు ఈ ధ్వజం పైన ఇస్లామిక్ మతపరమైన జెండాను ఉంచారు. ఆ వ్యక్తులు ఈ చర్యను కూడా రికార్డు చేసి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొంది. స్థానికులు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని యువకులు ఏర్పాటు చేసిన జెండాను తొలగించారు. అక్కడ స్థానికులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత పోలీసులు 2 మైనర్లతో సహా 3 అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందిస్తూ ఈ విషయంలో చర్యలు తీసుకున్నామని, 2 మైనర్లతో సహా 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి దుర్గులో జరిగిన మరో సంఘటనపై కూడా మాట్లాడారు. ఒక ఆర్మీ జవాన్ ఇంటిపైన భగవా ధ్వజ్ ను ఉంచడంతో పోలీసులు అతనితో అనుచితంగా ప్రవర్తించారని ఈ సంఘటనపై కూడా ఉప ముఖ్యమంత్రి స్పందించారు. భారతీయ జనతా యువ మోర్చా బృందం దుర్గును సందర్శించి అక్కడ భగవద్ధ్వజాన్ని ఎగురవేస్తుందని డిప్యూటీ సీఎం తెలియజేశారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలను సహించబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా దుర్గులోని మంచూరు గ్రామంలో 2 పోలీసులు ఒక ఆర్మీ జవాన్ను తన ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసిన భగవా ధ్వజాన్ని తీసేయమని గొడవపడ్డారు. ఈ విషయంలో పోలీసులకు అతనికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అందులో పోలీసులు ఆర్మీ వ్యాన్ తో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హిందూ సంస్థలు హెచ్చరించడంతో విషయం మరింత తీవ్రతరమైంది. తప్పు చేసేవారిని వదలని, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టని యోగి అడ్డాలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇస్లామిక్ వాదులు నల్లులలాగా మొల్లిగా వచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మరి దీనిపై యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.